నమస్కారం. వార్తా విశ్లేషణ కార్యక్రమం లైవ్ షోకి స్వాగతం. ముందుగా ఈరోజు విశ్లేషణ. సాక్షి ఆంధ్రప్రదేశ్. మంచి చేయడమే, మాట తప్పకపోవడమే, బెదిరింపులకు లొంగకపోవడమే మన కల్చర్ అంటూ పులివెందుల బహిరంగ సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రసంగాన్ని ప్రధాన వార్తగా ఇచ్చారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చేయాలని చెప్పింది కేంద్రమేనంటూ ఈనాడు రాసిన పచ్చి మోసపూరిత కథనానికి పై కథనం మరో వీరు వివరణ కథనాన్ని ఇచ్చారు. ముస్లిం రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఏపీలో మాత్రం పరోక్ష ప్రకటన చేశారు. అదే తెలంగాణలోనూ ఇతరత్ర చోట్ల మాత్రం ఓపెన్గా బహిరంగంగా చెబుతున్నారు. టీడీపీ అభ్యర్థి సుజనా చౌదరి అప్పు లెక్క తీయాలని కంపెనీ లా ట్రిబ్యునల్ ఆదేశించింది. విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు ఆస్తుల విక్రయంపై యథాతథ స్థితి కొనసాగించాలని కేంద్రాన్ని హైకోర్టు ఆదేశించింది. సాక్షి తెలంగాణను ఢిల్లీ ఏటీఎంగా మార్చేశారని సిద్దిపేట సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాంగ్రెస్పై ఫైర్ అయ్యారు. కాషాయ జెండాలు కడుపు నింపుతాయని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నించారు. రిజర్వేషన్ల రద్దుకు కుట్రలు పన్నుతోందని బీజేపీపై రేవంత్ రెడ్డి ఛార్జ్షీట్ విడుదల చేశారు. మోడీ రాహుల్ ప్రసంగాలపై సీరియస్ అయిన ఈసీ సమాధానాలు చెప్పాలని నోటీసు జారీ. ఈనాడు ఆంధ్రప్రదేశ్ యథాప్రకారంగా పచ్చి అబద్ధాలు మోసపూరిత కథనాలతోటి పత్రికంతా నింపేసింది. చివరికి దరిద్రపు కూడా సంపాదిక అని కూడా రాసింది. ఆ వివరాలు మళ్ళీ మనం తెలుసుకుందాం. ఇక మరి ఇతర వార్తల్లో మాత్రం పాకిస్తాన్ యువతికి భారతీయుడి గుండె అమర్చిన వార్తనిచ్చారు. అలాగే ఈనాడు తెలంగాణలో మాత్రం ఎక్కడ మూడు పార్టీలని బాకాపడుతూ రామోజీ వార్తలు రాస్తున్న విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ అని రేవంత్ రెడ్డి అన్నారు. అలాగే చేరికల వెనుక కూడికలే కీలకమంటూ నేతల పార్టీలు మారడంపై స్టోరీ ఇచ్చారు. ప్రధాన పార్టీ అభ్యర్థులు 35 మందికి 10 కోట్లకు పైగా ఆస్తులున్నాయి. 2 దశాబ్దాల తర్వాత లోక్సభ ఎన్నికల్లో తొలిసారి కేసీఆర్ కుటుంబం దూరంగా ఉంటుంది. నమస్తే తెలంగాణ. రైతు బంధు ఉంటుందో ఉండదో అని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బస్సు యాత్రలో అన్న వార్తను బ్యానర్గా ఇచ్చారు. రాజీనామా లెక్కతో నేను వస్తున్నా, అమరవీరుల స్తూపం వద్దకు నువ్వు వస్తున్నావా లేదా? మెదక్ రోడ్ షోలో రేవంత్కు హరీష్ రావు సవాల్. వార్త. కాంగ్రెస్ బీఆర్ఎస్ 2 ఒకటే. సిద్దిపేట బహిరంగ సభలో కేంద్ర మంత్రి అమిత్ షా వ్యాఖ్య. వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక మే 27న జరుగుతుంది. కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న ఖరారయ్యారు. ఆంధ్రప్రభ. రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ కుట్ర, ఇది నయ వంచన అంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్య. ప్రత్యర్థులపై పాలమూరు ఫైర్ బ్రాండ్ పై చేయి గెలిచి కేంద్ర మంత్రి అయ్యే ఛాన్స్ అంటూ డీకే అరుణపై స్టోరీ ఇచ్చారు. వెలుగు. ప్రజల గుండెలు చీలిస్తే నేనే కనిపిస్తా, నా గుండె చీలిస్తే తెలంగాణ కనిపిస్తుందని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. వడగళ్ళు వానలు రాష్ట్రం తెలంగాణలో భిన్నమైన వాతావరణం. ఇక ఆంగ్ల పత్రికలు చూస్తే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా 13 రాష్ట్రాల్లోని 88 నియోజకవర్గాల్లో 2వ దశ పోలింగ్ నేడు జరుగుతుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా అగ్రనేతలు ప్రధాని మోడీ, రాహుల్ గాంధీ ప్రసంగాలపై కేంద్ర ఎన్నికల సంఘం, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేలకు నోటీస్ జారీ చేసింది. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇండియా కూటమి మైనార్టీల ఓట్ బ్యాంక్ కోసమే ఓబీసీ రిజర్వేషన్లో వాటా కల్పించాలని చూస్తోందని ప్రధానమంత్రి మోడీ ఆరోపించారు. ఈవీఎంలతో సరిపోల్స్తూ వీవీప్యాట్స్ను క్రాస్ చెక్ చేయాలన్న పిటిషన్పై సుప్రీంకోర్టు ఇవాళ తీర్పు ఇచ్చే అవకాశం ఇవ్వచ్చు. ఇవి ప్రధానంగా పత్రికలో వచ్చిన వార్తా విశేషాలు. వాటికి సంబంధించిన విశ్లేషణ